అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కుక్కర్‌లోకి తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని, నీళ్లు ఉంచేసి వేరే నీళ్లు పోసుకొని, ఒక 4, 5 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. పెసరపప్పు హెల్త్‌కి చాలా మంచిదండి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా అండి. 2 సార్లు బాగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించిన తర్వాత పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిందండి. ఇలా గరిటెతో బాగా మెత్తగా చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికింది కదండీ! ఇందులోకి మిక్స్ చేసుకోవాలి పెసరపప్పులోకి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నా అండి. కొద్దిగా ఇలాచి వేసుకున్నాను. మేము బెల్లం తక్కువగా తింటాం కదా! అందుకే ఒక కప్పు వేసా అండి. మీరైతే 1.5 కప్పు వేసుకోండి. ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నా అండి. ఇది బాగా కరిగిన తర్వాత గోడంబి తీసుకున్నాను. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాయసంలోకి వేసుకోవాలండి. పాయసంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి.